నా పేరు కమ్మగాని శ్రీనివాస్. నేను అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఈ దేవరుప్పల మండలంలో గత 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మండలంలో వనమహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా మన మండలానికి 2,40,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 1,61,820 మీటింగ్ ప్లాంటింగ్ మేము చేయిస్తున్నాము. దాంతోపాటుగా మండలంలో అన్ని గ్రామాల్లో ఒక కుటుంబానికి 6 మొక్కలు చొప్పున పంచడానికి 68,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది. మొత్తం 2,45,000 గాను ప్రస్తుతం 2 లక్షల వరకు హోమ్ స్టేట్ కలుపుకొని మీటింగ్ ప్లాంటింగ్ చేయించడం జరిగింది. అంటే ఇప్పుడు ఏమేమి మొక్కలు మనకు అందుబాటులో మనకు ఉన్న మొక్కలు నీడనిచ్చే మొక్కలు, ఫ్లవరింగ్ ట్రీస్ అంటే పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, ఈ 3 రకాల మొక్కలు మనం పెంచడం జరుగుతుంది. నర్సరీలో మనకు 32 నర్సరీలు 32 గ్రామాల్లో ఈ అన్ని నర్సరీలు ఉన్నాయి. నర్సరీలో ఈ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి జీబీకి మనం 7,500 టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు రేట్ చేశారు. ఆ రేట్ చేసిన అన్ని ఇప్పుడు మన మొక్కలు అనేది నాటిస్తున్నాం. మన సమ్మర్లో ఉపాధి హామీ కూలీలకు ఎట్లాంటి వసతులు కల్పించారు? మనకు సమ్మర్లో కూలీలకు నీటి సౌకర్యం మనం కల్పించడం జరిగింది, నీడ సౌకర్యం కల్పించడం జరిగింది. మనం ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ఫస్ట్ ఎయిడ్ కింద ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇవ్వలేకని వైఎస్ఆర్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయించడం జరిగింది. ఇది మేము సమ్మర్లో కూలీలకు సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఉపాధి హామీ కూలీలకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అయినా డ్యామేజ్ అయినా కానీ ఎట్లా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏమన్నా సప్లై చేశారు? అంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది పూర్తి స్థాయిలో మనకు గవర్నమెంట్ నుంచి ఏమి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ ఇచ్చాము. ఏమన్నా దెబ్బ తగిలినట్టయితే దగ్గరలో ఉన్న పిహెచ్సికి పంపించి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. ఇప్పుడు వనమహోత్సవంలో ఎలాంటి చెట్లు వాడారు? ఎంత మీరు ఎండెంట్ ఎంత పెట్టారు ఒక్కొక్కరికి అనేది అంటే గ్రామంలో అందుబాటులో ఉన్న సైట్ ప్రకారం మనం ఇవ్వడం జరిగింది. దానికి ఇప్పుడు మేము 1,20,000 మొక్కలు మండలం మొత్తం 32 గ్రామాల్లో నాటడం జరిగింది. అవి ముఖ్యంగా 3 రకాల మొక్కలు. అవి నీడనిచ్చే చెట్లు, పూల చెట్లు, పళ్ళ మొక్కలు. ఈ 3 రకాల మొక్కలు మనం నాటేయడం జరిగింది. వాటి కోసం ఏమన్నా జాగ్రత్తలు, పశువులు కానీ మేకలు కానీ మేయకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు చెప్పారు మీరు? అంటే మామూలుగా పశువులు మేకలు మేసే ఈ ప్లాంట్స్ అన్నీ కొంత ప్రొటెక్షన్ ఉన్నది. కమ్యూనిటీ సంబంధించిన లొకేషన్స్లో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఇవి పెట్టడం జరిగింది. మన రోడ్ ఎమ్మటి పెట్టిన మొక్కలు ఎత్తున్న మొక్కలు దాదాపుగా 2 మీటర్లు ఉన్న మొక్కలు మేము ప్లాంటింగ్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఒక కర్ర నాటి తాడుతోటి కట్టేస్తున్నాం. అది దాదాపుగా వీటికి అందకుండానే చేస్తున్నాం. ఈ రోడ్డెమ్మడ నాటే మొక్కలు కూడా ఎక్కువగా ఈ పశువులు మేకలు ముట్టుకొని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఏదో విధంగా పడుతున్నాయి, ఎట్లా పడుతున్నాయి? ప్రస్తుతం మనకు ఏప్రిల్ వరకు పేమెంట్ అంతా క్లియర్గా అయింది. ఏప్రిల్ తర్వాత మనకు 6 వారాలు 7 వారాలు పేమెంట్ కొంత మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి పేమెంట్ రావాల్సింది ఉంది. అది పేమెంట్ రాగానే క్లియర్ అవుతుంది. మేము ఇక్కడ పేమెంట్ చేసాము, అప్లోడ్ చేసాము, పేమెంట్ కోసం చూస్తున్నాం. ఇటీవల ప్రభుత్వం కూడా కొన్ని అమౌంట్ పెంచినట్టు చెప్పారు, అది ఎంతవరకు? కూలి వేతనం 300 రూపాయలు 280 నుంచి 300 వరకు ఇంక్రీజ్ చేసింది. దాని ప్రకారం మనము ఎస్టిమేట్లలో కూడా రేట్ను హైక్ చేయించాము. దాని ప్రకారం పేమెంట్ చేస్తున్నాం.